ఏంటి హుషారుగా ఉన్నారా? నేను 30 సంవత్సరాల నుంచి దుబాయ్కి వస్తున్నాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం చూస్తున్నాను. ఇప్పుడే మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ సతీష్ కుమార్ శివన్ గారిని అడిగాను, ఇటీవల ఎప్పుడైనా ఏదైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇంత రిసెప్షన్ ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ఇంతవరకు నేను చూడలేదు. దీనికంటే పెద్ద హాలు లేదు కాబట్టి ఈ హాల్లో ఈ మాత్రం ఉన్నారు. ఇంకా పెద్ద హాల్ ఉంటే ఆ హాల్ కూడా ఫుల్ అయిపోయేదని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు. పిల్లల ఉత్సాహం చూస్తున్నా, అదే మరి తల్లిదండ్రుల ఆనందం చూస్తున్నా. ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను కోరుకున్నది నా జన్మలో ఇదే. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను, ఉండడమే కాదు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను. 30 సంవత్సరాలకు మునుపు 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి, ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ లో నాదెళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈరోజు నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. నిన్ననే నేను చూశాను, పేపర్లో చూశాను. నాదెళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు? 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఈ ఆదాయం వస్తుందని అడుగుతున్నా. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పేవాడిని, చదువుకొని మీరంతా కూడా జాబ్ వర్క్ చేసేవాళ్ళు, దీంట్లో డబ్బులు రావు, మీరంతా ప్రోడక్ట్స్ తయారు చేయాలని ఆ రోజు చెప్పేవాడిని. తర్వాత చెప్పేవాడిని, మీరు ఉద్యోగం చేస్తే లాభం లేదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని. ఈరోజు నేను చెప్తున్నా, ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామా తెలుగు జాతిగా ఉంటుంది, అనుమానమే లేదు. ఇటీవల ఎన్నికలు వచ్చాయి. సంవత్సరం కంటే ముందు 2024 మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరూ 2024లో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి
మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం. నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది. ఆ రోజు రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం. చాలా ఎన్నికల్లో పోటీ చేశాను కానీ మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజారిటీ గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్. అది మీకు పార్టీ పైన ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని చూస్తే నాకింకా బాధ్యత పెరిగింది. అందుకే ఈరోజు నిన్న మొన్న 3 రోజులు ఇక్కడి నుంచి మీరు చూశారు. ఈరోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం 10 దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. 3 రోజుల నుంచి చూస్తుంది. ఎక్కడ పోయినా ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు. ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే, యూఏలో ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం. ఈరోజు కువైట్ నుంచి, ఖతార్, ఒమెన్, బహ్రెన్, సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. నేను ఒకరోజు మీకు చెప్పేవాడిని, మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు. ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు. ఈరోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1995లో ఇంకా దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ 2 కూడా మనం అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఈ దుబాయ్ని మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ని క్లోజ్గా అధ్యయనం చేస్తూ ఉంటాను. ఇక్కడంతా కూడా ఎడారి, నీళ్లు కూడా లేవు, వర్షాలు కూడా పడడం లేదు. ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు. ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్నీ ఉన్న భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నా ప్రయత్నం అదే. ఈరోజు మీరు చూస్తే ఏదైతే అబుదాబి ఒకప్పుడు ఆయిల్ ఎకానమీ, అదే దుబాయ్, ఇక్కడ ఆయిల్ కూడా లేదు. కానీ ఇక్కడ ఒక ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ దేశంలో లేనన్ని రూములు క్రియేట్ చేసి 1,50,000 రూములు క్రియేట్ చేసిన ఏకైక దేశం, ఏకైక సిటీ ఈ దుబాయ్ అని కూడా మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సపోర్టింగ్ గా షాపింగ్ తీసుకొచ్చారు, వ్యాపారాలు తీసుకొచ్చారు. ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నానంటే ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం. ఈరోజు అంచెలంచెలుగా నేను చూశాను, నాయకత్వాన్ని చూస్తున్నాను. ఆ నాయకత్వం కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే లీడర్స్ కావాలంటే ప్రపంచంలో ఉండే లీడర్స్ని తీసుకొస్తున్నారు, పాలసీలు మాత్రం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వెల్త్ క్రియేషన్లో నెంబర్ 1 అయ్యే పరిస్థితికి వచ్చారు.
ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఏదైనా సరే సాధ్యం. 25 సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది, ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో దశ మారింది. ఈ రోజు మీరు చూస్తే గూగుల్ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్. ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం, అది కూడా ఆంధ్రప్రదేశ్. మనం కూడా స్పీడ్ పెంచాలి. ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి, క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి. కాదు, మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గరిథమ్స్ రాయాలి. ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను ఇంటికి ఒక ఐటీ అన్నాను. ఈ రోజు చెప్తున్నాను ఇంటింటికి ఒక ఏఐ యూజ్ కేసెస్ తయారు చేయాలి. లేకుంటే ఏఐ వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలుగా అమ్మన్నాను. ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. దానికి దుబాయ్ ఒక ఉదాహరణ. ఎప్పటికప్పుడు ఆలోచన విధానంలో కూడా మార్పులు తీసుకురావాలి. నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబి ఎక్కువ ఆధారపడింది ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు. 15 సంవత్సరాల్లో గేరు మార్చారు. ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు, టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ నూతనమైనటువంటి ఎకానమీకి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉండేవాళ్ళందరికీ అక్కడ మన వాళ్ళకు కూడా చెప్తున్నా, ముందు మరి కష్టపడక్కర్లేదు, స్మార్ట్ గా పనిచేయాలి, తెలివితేటలతో పనిచేయాలి. 30 ఏళ్లకు మునుపు ఎవరు ఆలోచించలేదు. ఒక రైతు బిడ్డ, ఒక కూలీ బిడ్డ, రైతు కూలీ బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ అవుతారని ఎవరు ఊహించలేదు. అది చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా ఒక ఇన్స్పైర్ టైమింగ్ లో ఉన్నాం. అందరినీ ఫోన్లు చూస్తున్నాం. మొత్తం నా మీటింగ్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా 25 ఏళ్లకు మునుపు ఇండియాలో నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు. ఆ రోజు మీరు చూస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో మీరంతా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మనకు 2 కంపెనీలు ఉండేటివి, బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ అని. బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్, విఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్. విఎస్ఎన్ఎల్ ఫోన్ చేయాలంటే మీ నెల జీతం కూడా చాలదు. అది బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేస్తే పనే చేయదు. అలాంటి వ్యవస్థలో ఉంటే పట్టుబట్టి టెలికమ్యూనికేషన్ రంగంలో మార్పులు తీసుకొచ్చింది, రిఫార్మ్ తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. కేంద్రాన్ని ఒప్పించని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదొక గేమ్ చేంజర్ గా తయారైంది. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. భార్య లేకపోతే భర్త ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతా ఉంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు.
అయితే సెల్ ఫోన్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఏది లేకపోయినా సెల్ ఫోన్ మన జోబీల్లో ఉంటే ఎక్కడ హోటల్లో డబ్బులు పే చేయాలన్నా పే చేయొచ్చు, షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు, మన ఐడెంటిటీ ఇవ్వాలని ఇవ్వచ్చు, లేకపోతే ఏ పని ఇంకొక పని ఉంటే ఎక్కడ పని ఇంట్లో ఏం చేయాలని ఇక్కడి నుంచే పనిచేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మనం కానీ ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్ అంతా మనదే. అందుకే నేను ఒకసారి చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఎవరు ఊహించుండం ఈరోజు ఐటీని ఉపయోగించి ఇండియాలో కూడా, ఇక్కడ మీరు దుబాయ్లో ఉన్నారు, మీకు అన్ని కూడా ఒక ఐడియా ఉంది, ఇండియాలో కూడా పెను మార్పులు వస్తున్నాయి. 15 నెలల్లో మీరు చూస్తే 750 సేవలు ఎవ్వరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్లో ఆన్లైన్లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది, $15 బిలియన్ పెట్టుబడి, 1 గిగావాట్ కెపాసిటీ, 5 ఏళ్లలో ఏఐ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టి 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క శ్రీహరికోటలో మనం శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్లో తిరుపతి దగ్గరనే స్పేస్ సిటీ పెట్టి ప్రైవేట్ వ్యక్తులు కూడా శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి, శాటిలైట్ సర్వీసుల్ని మన ప్రపంచానికి అందజేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన డ్రోన్ సిటీ పెట్టి ఓర్వకల్లు కర్నూలులో భవిష్యత్తులో యుద్ధానికి కావాల్సిన డ్రోన్స్ కానీ, ఇక్కడ సింగపూర్లో మీరు దుబాయ్లో రేపు చూడబోతున్నారు, ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి. అవసరమైతే దుబాయ్కి కూడా ఎయిర్ ట్యాక్సీలు మనం సప్లై చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. అన్ని యూస్ కేసెస్ కూడా తయారు చేయడం, పైలట్లు తయారు చేయడం, రిమోట్ కంట్రోల్లో డ్రోన్ ఎట్టు వాడాలను వాడడం, ఇవన్నీ కూడా తొందరలోనే మనం లాంచ్ చేసే పరిస్థితికి వస్తాం. ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఇలాంటివన్నీ చేసి ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మనం తయారు చేయబోతున్నాం. ఎక్కడెక్కడ సోలార్ కానీ, విండ్ కానీ, అదే మరి పంప్డ్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ ఎనర్జీ కూడా దోహదం చేసి అవసరమైతే వేరే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ మనం సరఫరా చేసే పరిస్థితి కూడా వస్తున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో మనం ముందుకు పోయినప్పుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రాబోయే 10 సంవత్సరాల్లో వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి. నేను ఎందుకు ఈ మాట వాడానంటే 1 గవర్నమెంట్ 1 సిటిజన్. ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది, ప్రజెంట్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా టార్గెట్ చేస్తాం. ఏఐ ఉంది, 42 పారామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం. టెంపరేచర్,
హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, లేకపోతే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్, పెస్ట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, సర్ఫేస్ వాటర్, ఇవన్నీ కూడా చేసి రియల్ టైంలో డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను 3 రోజులుగా ఇక్కడ చూశాను, అందరితో మాట్లాడాను. అందరితో మాట్లాడితే మనం ఏవైతే చేస్తున్నాం ఆ పనులన్నీ ఇక్కడ అబుదాబి, దుబాయ్, సింగపూర్లో చేసే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఒకటే కోరుతున్నా, ఇక్కడ నేను చూశాను. ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియా నుంచి తెస్తారు. ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు. అదే తెలివితేటలు. దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మన దేశానికి ఉండే జనాభా ఎక్కడా లేదు. అలాంటి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితుంది. నేను ఇంకొక 2 నిమిషాలు మీతో మాట్లాడి మళ్ళా మీకు ఫోటోలు ఇవ్వాలి. మీరంతా ఫోటోలకు వచ్చారు. ఫోటోలు ఇవ్వకపోతే మళ్ళా మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, జన్మభూమి, కర్మభూమి, ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న, ఈ రోజు, మొన్న నేను 3 రోజులుగా అందరితో మాట్లాడాను. ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. అందరితో కలిసిపోతున్నారు. వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రభాగానున్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏ కల్చర్లో, ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. అక్కడ క్రమశిక్షణ, అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి. ఇక్కడ మనం అందరం కూడా గౌరవంగా చూస్తే ముందు యుఏఈ నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం, తర్వాత మన నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం, మళ్ళీ మన రాష్ట్ర యాంథమ్ కూడా పెట్టుకొని, మాతృకు తల్లి పెట్టుకొని, ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు. జన్మభూమిని మర్చిపోవద్దండి. మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. నేను ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తే మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆకాంక్షిస్తున్నాను, మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి, అనునిత్యం మీ మైండ్లో పనిచేయాలి. ఇక్కడ ఉండే అందరికంటే నేను నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనేది కానీ మీకు అనునిత్యం మైండ్లో ఉంటే మీరు శాశ్వతంగా ఎప్పటికీ నెంబర్ 1 గానే ఉంటారు. డబ్బుల కోసం కాదు, డబ్బులు కూడా అవసరం. డబ్బుల కంటే గౌరవం. మీరందరూ గౌరవంగా ఉంటే అది తెలుగు జాతి గౌరవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను కోరుకున్నది అదే. అలాంటి విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్న నేను బాబ్స్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడుండే పూజారిని చూశాను. నేను చాలా టెంపుల్ చూశాను, కానీ ఆ టెంపుల్ చేసిన విధానం చూస్తే యూఏలో ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ని ఇక్కడ కట్టారంటే, ఇక్కడ పాలకులు కూడా మెచ్చుకునే విధంగా కట్టారంటే అదే మన సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరినీ మెప్పించడం, అందరి సహకారం తీసుకొని మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎన్ఆర్టీ ఉంది, మీకోసం ఏర్పాటు చేశాం, ఎప్పటికప్పుడు పనిచేస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే
ఎన్ఆర్ఐస్ కోసం బీమా 2 పథకం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా విదేశాల్లో ఉండే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు. ఉద్యోగులు, కార్మికులు 3 సంవత్సరాలకు గాను 590 రూపాయలు, విద్యార్థులైతే 218 రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది. మరణం జరిగిన, శాశ్వతంగా వికలాంగులైన 10 లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు. చిన్న దెబ్బలు తగిలితే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. దీనికి మీ అందరి తరపున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు. దీనికంతా పాస్పోర్ట్, వీసా, ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలన్నింటికి పరిష్కారం చేపిస్తారు. మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు. ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద 35,000, ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, విధి లేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ ఆపరేషన్ పోవద్దండి. నేచురల్ ప్రసూతి ఉండాలి తప్ప, డెలివరీ ఉండాలి తప్ప, ఈజీ అని సిజేరియన్ పోతే హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం. అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఫైనల్ గా ఇక్కడ పనిచేసినటువంటి అందరినీ, వేమూరు రవికుమార్ అడ్వైజర్ గా చాలా బాగా పనిచేస్తున్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాధాకృష్ణ రవి హెడ్ కింద మిడిల్ ఈస్ట్ ఫారెస్ట్ రీజియన్ ఏపీ ఎన్ఆర్టీ సొసైటీకి పనిచేస్తున్నారు. ఇక్కడ గల్ఫ్ లో గాని, దుబాయ్లో గాని మార్నింగ్ కలిశాను. చాలా డెడికేట్తో పనిచేస్తున్నారు. ఈరోజు మళ్లీ మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కువ టైం లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. మళ్లీ నా టైం నేను చూసుకుంటున్నా. లేట్ అయితే మీకు ఫోటోలు ఇవ్వకపోతే మీరు మళ్లీ నన్ను తిట్టుకుంటారు. తిట్టుకోకుండా ఉండాలంటే అందరికీ ఫోటోలు ఇవ్వాలి. మళ్ళా ఫ్లైట్ కూడా క్యాచ్ చేయాలి. మళ్ళా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను మన రాష్ట్రంలో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అంటే వేరే విదేశాల్లో ఉండే మీరు తప్పకుండా భార్యాభర్త ఉంటే తాత్కాలికంగా ఉద్యోగం ఒకరు చేయండి, ఒకరు ఒక పరిశ్రమ పెట్టండి, ఆంటర్‌ప్రెన్యూర్గా చేయండి. స్టెబిలైజ్ అయితే మీరందరూ కూడా పరిశ్రమలు పెట్టి బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా కోరుతున్నారు, ఈ రోజుట్లో ఎక్కడున్నా కంపెనీలు పెట్టడం చాలా సులభం. వర్చువల్ గా పనిచేయచ్చు, ఫిజికల్ గా కూడా పనిచేయచ్చు. డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు. దీనికి కూడా నేను ఆలోచిస్తున్నా, ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెట్టి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి సహకరించిన మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఎంపవర్ చేసే విధంగా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి చేస్తూ, ఈరోజు నాకు ఎంతో ఆనందం. ఆ ఆనందానికి కారణం దుబాయ్లో ఇన్ని వేల మంది వచ్చి ఇంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే ఇది నా జీవితంలో నేను సాధించినటువంటి అతి పెద్ద విజయం. ఇది ఏ నాయకుడికి దొరకదు. అలాంటి గౌరవాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.
అందరికీ ధన్యవాదాలండి. ఇంతసేపు చాలా ఓపికగా ఉన్నందుకు ఉత్సాహం కనిపిస్తుంది మీ అందరిలో. ఇప్పుడు ఫోటో సెషన్ ఉంటుందండి. అందరికీ డయాస్ మీదకి రావడానికి అవకాశం వస్తుంది. కానీ ఎవరెక్కడైతే ఆసీనులు అయి ఉన్నారో వాళ్ళ స్థానాల్లో వారిని ఉండవలసిందిగా దయచేసి కోరుకుంటున్నాం. సార్, ఎవరైతే వారి స్థానాల్లో ఉన్నారో మీ అందరికీ అవకాశం వస్తుంది. I request everyone to just be please seated in your own places, and then we'll start the session in a moment, please. And the Honorable Chief Minister will only leave the place after he gives the pictures to all of you. So I request all of you to not to rush and please be seated. One minute. చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎవరు తోసుకోకండి. అందరికీ ఫోటో వస్తుంది సార్తో. సార్, రిక్వెస్ట్ టు ప్లీజ్ స్టే బ్యాక్. వీల్ ఇన్వైట్ యూ ఆన్ టు ది స్టేజ్. సార్, వీల్ ఇన్వైట్ యూ ఆన్ టు ది స్టేజ్. జస్ట్ ఎ మూమెంట్. బ్యాక్ డోర్ ఓపెన్ అయింది. స్టేజ్ సార్, ఎవరైతే డాన్స్ మీదకి వస్తారో వాళ్ళందరూ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ యూ కెన్ ఎగ్జిట్ ది స్టేజ్. వెనకాల డోర్ ఉంది. వెనకాల డోర్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ భోజన ఏర్పాటు కూడా జరిగిందండి. దయచేసి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. సో ప్లీజ్ ద row is sitting there. We request you all to please be seated, sir. We'll invite you all to the dais. సార్, ఎవరైతే పైకి లేస్తున్నారో మీ అందరినీ దయచేసి మీ సీట్స్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఒక 5 నిమిషాలు అందరికీ అవకాశం వస్తుంది. Sir, everyone, sir, the crowd will be very difficult to manage. We request everyone to please be seated in your own places. We will call all of you row by row for the pictures. So the one who is standing there, please don't get crowded. There are also kids. Around. సార్, మీరు అలా నుంచోవడం వల్ల మీరు అంతసేపు నుంచొని ఉంటారు. ప్లీజ్ దయచేసి మీ సీట్ లో మీరు కూర్చొని ఉంటే మేము పిలుస్తాం మిమ్మల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. So the crowd that's standing here, we request you to please be seated in your seats. సార్, దయచేసి మిమ్మల్ని మీ సీట్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, దయచేసి మీ అందరినీ మీ సీట్స్ లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, ద పీపుల్ స్టాండింగ్ ఇన్ ద ఫ్రంట్,